కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సన్నిధిలో మనందరం కొడుక కొద్ది మాటలు వినటి కొరకు ప్రయాసపడతాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క వాక్య భాగమును కొంత సమయం జాగ్రత్తగా వింటాం. వాక్యమును వినుచున్నప్పుడు మనము బలపరచుకోవటానికి ప్రయాసపడతాం. సమయంలో అందరం కొడుక బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల మొదటి గ్రంథము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. యెహోవా దూతలకు ఆజ్ఞాపించగా అతడు తన కత్తిని మరలా వరలో పెట్టి అతడు దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. దేవుని వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కూడి వచ్చిన ప్రభునామములో శుభాలు వందనములు తెలియజేయించున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వింటున్నప్పుడు జాగ్రత్త కలిగి ఉందాం. ఎందుకంటే ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఇక్కడ రాయబడినటువంటి సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఈ ప్రాముఖ్యమైనటువంటి సందర్భంలో నుంచి మనము చదువుకున్నటువంటి మాట చాలా విలువైన మాట. ఇక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేశాడు. అంటే ఇక్కడ ఏమి జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. జరిగినటువంటి పరిస్థితి ఎలాంటిదంటే, ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకముగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా పాపము చెయ్యలేదు, కానీ ఇక్కడ దేవునికి వ్యతిరేకముగా దావీదు పాపం చేశాడు. దావీదు దేవునికి వ్యతిరేకముగా పాపం చేసినప్పుడు దేవుడు దావీదు దగ్గరికి 3 రకములైనటువంటి ఆఫర్లు ఇచ్చాడు. మీకు ఒక వారం చెప్తాను. 3 రకాల ఆఫర్లు ఇచ్చాడు. ఈ 3 రకములైన ఆఫర్లు ఇచ్చిన తర్వాత ఆయన చివరగా ఒక మాట మాట్లాడాడు. మనుషుని చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుటయే నాకు మేలు అని, దేవా నీవే నీ జనము అంటే ఈ ప్రదేశం మీద నీ యొక్క శాపము రప్పించమన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో చక్కగా ఉన్నది. చూడండి, కావాలంటే ఆ మాట చూద్దాం. అదే మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 3 ఏళ్ల పాటు కరువు కలుగుటకు 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటా నాశనము కలుగు చేయుట అను వీటిలో ఒక దానిని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దావీదు చేసినటువంటి పొరపాటు ఏమిటమ్మా? దావీదు ఒక పొరపాటు చేశాడు. దేవుడు ఏది వద్దన్నాడో దాన్నే చేశాడు. దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో దాన్నే చేయటం వల్ల దావీదుకు దేవుడు 3 రకాల ఆఫర్లు ఇస్తున్నాడు. మొట్టమొదటి ఆఫర్ ఏంటంటే, 3 ఏళ్ల పాటు నీ దేశంలో ఏమవుతుందంట? కరువు. రెండో ఆఫర్ ఏంటి? 3 నెలల పాటు నీ శత్రువులు నిన్ను తరుముతారు. 3వ ఆఫర్ ఏంటి? 3 దినములు నీ దేశం మీద తెగులు. అంటే ఇప్పుడు
తెగులు అనే దానికంటే ముందు ఏమి రాయబడింది? అక్కడ ఏం చెప్పారు చూడండి అమ్మా. తెగులు చేత యెహోవా అంటే ఏం చూడండి, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి. ఎవరి కత్తి? దేవుడి కత్తి. మొదటిది 3 సంవత్సరాలు కరువు కావాలా, రెండోది 3 నెలలు శత్రువులు నిన్ను తరమాలా, మూడోది 3 రోజులు దేవుడి కత్తి నీ మీద పడాలా అని అతని దగ్గరికి ఒక ఆఫర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆఫరు, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేస్తానన్నాడు? అబ్రహాముతో ఒక వాగ్దానం చేశాడు. ఆదికాండం 12 మీరు చదవద్దు. ఏమన్నాడు? అబ్రహామును బయటికి పిలిచిన తర్వాత బయటికి పిలిచి ఆకాశ నక్షత్రములను చూడమని చెప్పాడు. చూడమనగానే అవి ఎన్నో లెక్క పెట్టు అన్నాడు. అయితే అబ్రహాము లెక్క పెట్టుటకు వీలు పడలేదు కనుక నీ సంతానము కూడా అంతమందిని చేస్తాను. తదుపరి ఈ సముద్రం దగ్గర ఉన్నటువంటి ఇసుక ఉన్నది కదా, ఇసుక రేణువులు లెక్క పెట్టమన్నాడు. అది వల్ల కాదు కనుక నీ సంతానమును అంతమందిని చేస్తానన్నాడు. అయితే ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే తన దాసుని పిలిచి నీవు ఇశ్రాయేలీలను లెక్కించుము అన్నాడు. ఏమన్నాడమ్మా? ఇశ్రాయేలీలను లెక్కించు అంటే ఇశ్రాయేలీలను లెక్కించమని దావీదు చెప్పినప్పుడు ఈ విషయం బాగుంటుందా చూద్దాం ఒకసారి చూడండి. 21 వచ్చింది, జాగ్రత్త చదువుతాం. 21 అధ్యాయం 1 వచ్చింది. తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యావాబునకు జనుల యొక్క అధిపతులకు మీరు వెళ్ళి బయర్షెబా మొదలుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చాను. అందుకు యావాబు, రాజా నా ఏలిన వాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిగా చేయునుగాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును. జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును. ఇప్పుడు దావీదు ఎవరన్నా ఈ ప్రదేశంలో? రాజు. ఇశ్రాయేలీయుల మీద దావీదు రాజు. యావాబు అనేటువంటి ఒక వ్యక్తి దావీదు దగ్గర పనివాడు. ఏదైనా పని కానీ దాని గురించి చెప్పట్లా. ఇప్పుడు దావీదు యావాబుని పిలిచి ఏమన్నాడంటే ఇశ్రాయేలీయులను లెక్కించుము అన్నాడు. ఇప్పుడు యావాబు ఏం చెప్తున్నాడు? అయ్యా మనం లెక్కిస్తే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట? 100 రెట్లు ఎక్కువ మందిగా చేస్తారు కదా, వీళ్ళందరూ నీ దాసులే కదా, నీకు లెక్క అవసరమా? లెక్క అవసరమమ్మా? ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు దగ్గర పని చేసేవాడు దావీదుకు చెప్తాడు నీకు లెక్క అవసరమా అని. వెంటనే దావీదు ఏమన్నాడంటే ఖచ్చితంగా లెక్కించాల్సిందే అన్నాడు. వెంటనే యావాబు ఏమన్నాడంటే మనం ఇశ్రాయేలీయులను లెక్కించితే ఇశ్రాయేలీయులకు ఏమవుతుందంట? శిక్ష. ఈ మాట చెప్పినప్పుడు దావీదు విన్నాడా? వినలేదా? వినలేదు. ఎందుకు వినలేదు? తన మాట నెగ్గాలి. ఇంకా బాగా ఆలోచించాలి. ఎందుకు వినలేదు? తన మాట నెగ్గాలి. మంచి మాట. ఇంకా ఆలోచిద్దాం. ఎందుకు వినలేదు అనుకుందా? ఓకే, ఆలోచించలేదు. ఆలోచిద్దాం. ఇంకా ఎందుకు వినలేదు? దావీదేమో రాజు, అతడేమో పనివాడు. అంటే నేను రాజును, ఈడు చెబితే నేను వినేదేంది? నేను పెద్దవాడిని, చిన్నవాడు చెప్తే నేను వినాలా? అంటే ఈరోజు చాలా మంది ఆలోచించేది ఏంటంటే కొన్ని విషయాలు మంచి చెప్పినప్పుడు మనకంటే తక్కువ వాళ్ళు చెప్పినప్పుడు మనం వినం. ఈడి మాట అంటే నేను ఎక్కడ లోకు అయిపోతాను,
ఇప్పుడు వాడి మాట అంటే నేను ఎక్కడ తక్కువైపోతాను, నేను వినను అని నా మాటే నెగ్గాలి. అసలు నేను రాజును, నువ్వేది నాకు చెప్పేది అంటే తప్పు చేసినప్పుడు చెప్పాలా చెప్పకూడదా, చెప్పినప్పుడు వినాలా వినకూడదా? మరి వింటమా? ఎందుకనమంటే బాగా గమనించి ఆలోచించండి. వినకపోవటానికి గల కారణం ఒకటి ఉంది, ఊరికనే వినకపోవడం కాదు. ఎందుకంటే చూడండి, బాగా గమనించి ఆలోచిద్దాం. తర్వాత 5వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులందరిలో కత్తి దుయ్యువారు 11 లక్షల మందియు, యూదా వారిలో కత్తి దుయ్యువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. రాజు మాట యావాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేచి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూల మగుడు చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధ పెట్టాను. ఇక్కడ ఏమైందంటే, అయ్యా కత్తి దుయ్యి వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న అంటే, ఇప్పుడు ఇశ్రాయేలీల రాజు అయినటువంటి దావీదు వేరే దేశం మీదకి యుద్ధానికి పోవాలని నిర్ణయించుకున్నాడు. యుద్ధానికి పోవాలనుకున్నప్పుడు ఈ దావీదు ఏం ఆలోచిస్తున్నాడు? మన బలము ఎదుటి వాళ్ళ మీద యుద్ధం చేయటానికి సరిపోదా? మన దగ్గర ఎంతమంది బలంగా ఉన్నారో ఒక్కసారి పోయి లెక్క పెట్టమని చెప్పారు. అంటే ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? మనుషుల మీద ఆధారపడుతున్నాడు. ప్రారంభంలో గొల్యాతును కొట్టింది ఎవరు? దేవుడు. గొల్యాతు తర్వాత సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు, అంటే 10,000 కొలది కొట్టింది ఎవరు? దేవుడు. అప్పుడు వాళ్ళు పాడిన పాటలలో, వాళ్ళు మాట్లాడిన మాటలలో, దావీదు చేసిన ప్రతి కార్యంలో యుద్ధము యెహోవాదే అన్నవాడు ఈరోజు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఎవరి మీద ఆధారపడుతున్నాడు అంటే, ఎందుకు మనుషుల మీద ఆధారపడుతున్నాడు అంటే, మనుషుల మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు వస్తుందంటమ్మా? ఎప్పుడు వస్తుందా మనిషికి మనుషుల మీద ఆధారపడే పరిస్థితి? చెప్పాలి. ఎప్పుడు ఒక మనిషి మనుషుల మీద ఆధారపడతాడు? మనుషుల మీద ఆధారపడతాడంటే మీరు ఏదనుకోవద్దు. ఇప్పుడు ఉదాహరణకు డబ్బు మీద ఆధారపడటం కానీ, లోక సంబంధమైన ఆస్తుల మీద ఆధారపడటం కానీ, ఇవన్నీ కూడా మనుషుల మీద ఆధారపడినట్టు లెక్క. ఎప్పుడు పడతాడు ఇవన్నీ మనుషుల మీద ఆధారం? ఎప్పుడు పడతాడంటే వాడి ఆలోచన దేవునికి వ్యతిరేకముగా మారినప్పుడే. ఇప్పుడు ఇశ్రాయేలీయులను లెక్కించాలని దావీదుకి ఎందుకు వచ్చింది ఆలోచన? ఎందుకు వచ్చిందమ్మా? ఇశ్రాయేలీయులను లెక్కించాలని దావీదుకు ఆలోచన ఎందుకు వచ్చింది? అదే ఎందుకు ఆలోచించాడు? ఆలోచన వచ్చిందంటే ఎవరికి రాదుగా. ఆలోచన ఎందుకు వచ్చింది? అదేనమ్మా, అంటే నా చుట్టూ ఎంతమంది ఉన్నారని ఆలోచించే పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు దావీదుకు? చదివారు మీరు, చదివింది గుర్తు పెట్టుకుంటే మీకు గుర్తుండదు. చదివారు మీరు, ఇప్పుడే చదివిస్తాను నేను. ఎందుకు వచ్చిందంటమ్మా? దావీదును అపవాది ప్రేరేపింపగా, మనమన్న కూడా ఒక దెయ్యం ప్రేరేపించినప్పుడు లోక పనుల మీద పోతాం అంతే. అపవాది ప్రేరేపిస్తుంది. రాత్రి చెప్పాను, అపవాది గారు ఏం చేయడంటే భూమి మీద, వాడికి భూమి మీద ఏం లేదని చెప్పాను. వాడు ఏ లోకాన్ని పాడు చేయడానికే తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గరే పోయాడు? దావీదు కంటే మనం గొప్పలమా? దావీదు రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడమ్మా? 7 సార్లు ప్రార్థన చేస్తాడు. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేద్దాం రోజుకి? నిజం చెప్పలేము, మనస్ఫూర్తిగా మాట్లాడలేదు. ఎందుకంటే ప్రార్థన చేయటం కంటే కూడా పనులు చేయటమే ఇష్టం అనమాట. అంతే కదా? ఎవరికైనా ప్రార్థన చేస్తే ఏమవుతుంది? పని చేసుకుంటే ఆదాయం అవుతుంది. ప్రార్థన చేస్తే ఏమి రాదు, పని చేసుకుంటే ఆదాయం అవుతుంది. అదే విధముగా దావీదు ప్రార్థన చేయటం పక్కన పెట్టి ఏం చేసి ఉంటాడు?
పని మీద పడ్డాడు. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు, యుద్ధం చేయాలి, యుద్ధానికి పోవాలి, మనం కొద్ది మంది ఉంటే వాళ్ళు వచ్చి మన మీద ఏడగలుగుతారని ఇప్పుడు జనం మీద ఆధారపడి జనాన్ని లెక్క పెట్టమన్నారు. అదేవిధంగా మనకు సమస్య వచ్చినప్పుడు సమస్యను మనము ఎదిరించుకోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన పక్కన పెట్టి వాళ్ళని పోయి అడుగుతాం, వీళ్ళని పోయి అడుగుతాం, ఆ పనికి ప్రయాసపడతాం, ఈ పనికి ప్రయాసపడతాం, అక్కడ పోతుంటాం, ఇక్కడే పోతుంటాం. ఇవన్నిటికి పోవటం వల్ల ఏం జరుగుతుందంటే నీవు చివరికి మనుషుల చేతులు చిక్కకపోతావు. ఎవరి చేతులు చిక్కకపోయావు? మనుషుల చేతులు చిక్కకపోతావు. ఇప్పుడు దావీదు ఎవరి చేతిలో చిక్కుకుపోయాడు? అపవాది గారి చేతిలో చిక్కుకుపోయాడు. అందుకే దావీదును అపవాది గారు ప్రేరేపించాడు, పోయి లెక్క పెట్టన్నాడు. యావాబు చెప్తున్నాడు, అయ్యా ఇది పద్ధతి కాదయ్యా అన్నాడు. పద్ధతి కాకపోతే నీకేమి, నేను చెప్పాను నువ్వు లెక్క పెట్టాలి. ఇది కరెక్ట్ కాదు కదంటే కరెక్టో కాదు నీకు అవసరం లేదు, నువ్వు లెక్క పెట్టాలంతే. ప్రేరేపించినప్పుడు ఆగమను. ప్రేరేపణ రెచ్చగొడతామంటాడు. ప్రేరేపించినప్పుడు నువ్వు ఆగవు. ఎంతమంది చెప్పినా వినవు. ప్రేరేపిస్తుంటాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు లేడు, ఏమి లేదు, నువ్వు లోకం మీద పని చేసుకొని బతికితేనే నువ్వు బతుకుతావు, దేవుడు లేదు ఏమి లేదని చెప్పేస్తాడు. నేను రెచ్చగొడుతుంటాడు. నీ మైండ్ ఎప్పుడు ఎట్టు నుంచి ఉన్నదో అంత లోతులోనికి ఎన్నికెళ్ళిపోతావు. ఎన్నికెళ్ళిపోయారు. చాలా మంది ఎన్నికెళ్ళిపోతున్నారు ఈ రోజులలో. ఎందుకు ఎన్నికెళ్ళిపోతున్నారంటే ఆలోచించుతున్నారు. ఏటి గురించి ఆలోచిస్తున్నారు? కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 3:1 అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 3:1 అనుకుంటాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి. బాగానమ్మా. పైన ఉన్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దు. అంటే ఏంటి మీద మనం ఉండాలంటే మన మనసు అంతా పైనేముంది? ఇప్పుడు చెప్పాలి, పైనేముంది? ఒక మీరు అందరు చెప్తున్నా జాగ్రత్తగా, అందరేనండి. పైన ఏమి ఉన్నది నువ్వు చూసావా? నేను ఇచ్చే క్లారిటీ అదే, నువ్వు చూసావా? చూడలేదు. ఓకే, పైన పరలోకం ఉంది. పరలోకంలో ఏముంది? పరలోకంలో ఏముందమ్మా? ఏముందమ్మా పరలోకంలో? ఇప్పుడే చదివారు కదా, చదవడం వల్ల మాట. అక్కడ క్రీస్తు. ఎక్కడ? పరలోకములో క్రీస్తు. కొండలలో, లోయలలో, గుట్లలో, పొట్లలో ఎతకడం కాదు క్రీస్తు వారిని. పరలోకములో వెతకాలి. హైదరాబాద్ లో, బెంగళూరులో, చెన్నైలో, అమెరికాలో కాదు ఉన్నది యేసు ప్రభు వారు. పరలోకములో ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంట? దేవుడి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అందుకే మీరు ఏంటి మీద ఉండాలి? మీ మనసు పైనున్న వాటి మీదనే. పైన ఏముందంటే యేసు ప్రభువు దేవుడి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన నా కోసం ఈ లోకంలోనికి వచ్చి ప్రాణం పెట్టి మళ్ళా తిరిగి లేచి నేను రావటానికి నా కొరకు పరలోకంలో స్థలము సిద్ధం చేయించున్నాడు. నేను అక్కడికి వెళ్ళాలని నువ్వు ప్రయాసపడాలి కానీ ఇక్కడ మిద్దెలు కట్టించాలి, ఇక్కడ మేడలు కట్టించాలి, ఇక్కడ పిల్లలు కనాలి, ఇక్కడ ఆస్తులు సంపాదించాలి, ఇక్కడ కోరికలు తెలుసుకోవాలి, ఇక్కడ అవస్థలు పడాలని ఆలోచించొద్దు. కానీ ఇప్పుడు ఆలోచనలన్నీ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాయి. ఎక్కడి నుంచి? అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాయి. ఎలా వచ్చేసాడు మీకు అర్థం కావడానికి చెప్తుంటాను. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఇరాన్కు మధ్య యుద్ధం జరుగుతుంది. మామూలు యుద్ధం కాదు, చాలా రోజులు జరుగుతుంది. ఇంకొక మాట చెప్పాలంటే కొన్ని రోజుల్లో 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అంత ఘోరంగా జరుగుతున్న యుద్ధాలు. ఆగకుండా ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం దాకా ఏకతాటిగా బాంబులు కురుస్తున్నాయి. ఆ ఊళ్ళో మొత్తం బాంబులు కురుస్తూనే ఉన్నాయి. మామూలు ఆగకుండా రాళ్ళు కింద నుంచి పైకి విసిరేస్తారు. ఇప్పుడు మనకు అప్పుడప్పుడు వేపకాయలు రాలే కాలంలో గట్టి గాలి రాలిపోతుంటాయి చూడు. లేకపోతే వర్షం పడిన తర్వాత చెట్టు కిందకి పోతే గాలి వచ్చినప్పుడు నీళ్లు రాలతాయి చూడు. అంతలా ఉన్న బాంబులు కురుస్తున్నాయి ఆ దేశాలు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దేశంలో నుంచి వచ్చేటువంటి వాటిని ఆపటానికి డ్రోన్లను ఏర్పాటు చేశారు. పైన డ్రోన్ అంటారు.
అవి ఉండటం వల్ల అవి మధ్యలోనే ఆగిపోతాయి, కానీ దేశానికి రావు. అదే విధముగా మన యొక్క మనసు పరలోక రాజ్యంలోనికి వెళ్ళకుండా మధ్యలో ఏమున్నది? డ్రోన్. ఎవరి డ్రోన్ అది? అపవాది గాడి డ్రోన్. వాడు మధ్యలోనే పెట్టేశాడు. మన ప్రార్థన పైకి వెళ్ళనియటం లేదు. మనం దేవుడితో మాట్లాడలేకపోతున్నాం, మనం దేవుడిని చూడలేకపోతున్నాం, మనం దేవుడి యొక్క ఆలోచనలోనికి వెళ్ళలేకపోతున్నాం. అందుకే మన దృష్టి అంతా ఎంత చెప్పినా ఈ పనికి మాలిన మట్టి లోకం మీదే మన దృష్టి ఉన్నది. ఎంత చెప్పని దీని మీద తప్పితే వేరే దాని మీద మన దృష్టి ఉందా? చెప్పండమ్మా, నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి. ఈ లోకంలోని మన దృష్టి ఉంది, కానీ పైన ఉన్న లోకం మీద మనకు దృష్టి లేదు. ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా మన లోకం వెళ్ళాలంటే దేవుడిలో ఉండాలి, దేవుడిలో నిత్యము కొనసాగాలి, దేవుడి రాజ్యంలో బ్రతకాలి. అలా బ్రతకాలంటే భూమి మీద నాకు ఏది అవసరం లేదు, ఉన్న 4 రోజులు దేవుడే చూసుకుంటాడని బ్రతికే వాళ్ళు కరువైపోయారు. ఆపేసింది వాయుమండల సంబంధ అధిపతి. వాడెవడు? వాయుమండల సంబంధమైన అధిపతి. వాడు అక్కడ ఉన్నాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నాము, పరలోకంలో నేను నా దేవుడితో కలిసి జీవించాలనే ఆశ నీలోనికి రాగానే ఎమ్మటే నీలో నాలో ఏ కోరిక పుట్టించాడు? దావీదులో ఏ కోరిక వచ్చింది? ఎదుట ఉన్నటువంటి శత్రువు నా మీద పడి నన్ను చంపేస్తే నా సింహాసనం వాళ్ళకి వెళ్ళిపోతుందేమో భయం పుట్టింది దాంట్లో. ఇప్పుడు సింహాసనం కోసం ఏం చేస్తున్నాడు? మనుషుల మీద ఆధారపడ్డారు. సింహాసనం కోసం మనుషుల మీద ఆధారపడ్డారు. యుద్ధంలో కత్తి దుయ్యువారు ఎంతమంది చూడు, పోయి చూస్తే లెక్క పెడితే ఎంతమంది ఉన్నారయ్యా. ఏంటంటే నాకు భయం ఏమి ఉండదు, ఇంకా నాకు ఇబ్బంది ఏమి ఉండదు, ఇంకా నాకు ఇంతమంది ఉంటే చాలు అనుకున్నాడు. ఈరోజు అదే చెప్తున్నాడు. దేవుడి మీద ఆశ పెట్టుకున్న మనము ఒకప్పుడు నిన్ను బతికించిన దేవుడు ఇప్పుడు బతికించలేడా? నిజంగా చెప్పండి, ఒకప్పుడు బతికించిన దేవుడు ఇప్పుడు బతికించలేడా? బతికించలేడు. అందుకే మనం దేవుణ్ణి విడిచిపెట్టి దూరం అయిపోతున్నాం. అందుకని తీతు గారు ఏమంటారు? 1:16లో మీరు నోటి మాటతో క్రీస్తు ప్రభు దాసులమని ఒప్పుకుంటున్నారు, కానీ మీ క్రియలను బట్టి చూస్తే మీరు దేవునికి దూరం అయిపోయి ఉన్నారు. క్రియలు ముఖ్యము, మాట కాదు. ఇక్కడ అందరికీ దేవుడు చూసుకుంటారంటారు, కానీ క్రియలై దేవుడు దేన్ని బట్టి తీర్పు తీర్చేవాడమ్మా? దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? నువ్వు చేసే పనులను బట్టి తీర్పు తీరుస్తాడు, కానీ నువ్వు మాట్లాడే మాటను బట్టి కాదు. ఇక్కడ నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు. నిజంగా నాకు దేవుడు ఉంటే చాలు, ఏది అవసరం లేదంటే చెప్పినంత మాత్రం నిజంగా ఇది నువ్వు చేసే పని. దావీదు కూడా దేవుడు శాశ్వత కాలం నా సింహాసనాన్ని ఉంచుతాడని చెప్పాడుగా, మరి ఎందుకు మనుషుల మీద ఆధారపడ్డాడు? శాశ్వత కాలం ఉంచుతానన్నాడు కదా. నా కృప సౌలుకు దూరమైనట్లు నీకును నీ కుటుంబానికి దూరం చెయ్యను అన్నాడు. మరి ఇంత వాగ్దానం ఉన్నా కూడా మరి ఎందుకు మళ్ళా ఎన్నికడుగు వేశాడు దావీదు? ఎందుకు ఎన్నికడుగు వేశాడు? చెప్పాలి, మీరు కరెక్ట్ అని చెప్పేస్తే మీరు బాగా అర్థం ఉన్నట్టు. ఎందుకు ఎన్నికడుగు వేశాడట? ఏంటంట? ఎవరిని ప్రేరేపించేది? దెయ్యం ప్రేరేపించింది. అందుకే డిస్టర్బ్ అయిపోతారు. మిమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తే డిస్టర్బ్ అవుతారు? దెయ్యం ప్రేరేపిస్తే డిస్టర్బ్ అవుతారు. మనుషులు మేము ప్రేరేపిస్తే డిస్టర్బ్ కాదు. వాక్యం అనేది వారానికి 1 రోజే, అంతే కదక్క. అలా కాదంటే 2 రోజులు ఉంటారు. మిగతా రోజులు అసలు వాక్యం ఏంటి? నువ్వు 1 రోజు ఉన్నప్పుడు మీరు ఏమొచ్చేస్తుంది అంటే తెలియని ఒక ప్రేరేపణ వచ్చేస్తుంది. రేపు మంచి బతికితే దేవుడి కొరకు సత్య దేవుడి కోసం అనిపిస్తుంది. ఇంటికి పోయిన తర్వాత ఆరిపోతుంది. ఇంటికి పోయిన తర్వాత ఏమైపోతావు? ఆరిపోతావు. ఎందుకు ఆరిపోతావు అంటే వాడు వేసిన డ్రోన్లో పడిపోయావు. వాడు వేసిన మాయ వల. అప్పుడప్పుడు మనం చదువుతుంటాం, పాట పాడుతుంటాం. ఆశల వలయంలో, ఆశల వలయం, ఈ వలయంలో చిక్కుకున్నావు. ఇంటికి పోగానే ఎక్కడలేని ప్రేమ వచ్చేస్తుంది లోకం మీద. ఇప్పుడు దావీదుకు వచ్చేసింది లోకం మీద ప్రేమ. అయ్యో, నా తర్వాత నా రాజ్యం వేరే వాళ్ళు లేకపోతే నా కుమారుడు రాజ్యం ఏలాలి కదా, ఇలాగ నేను రాజ్యం నిలబెట్టాలని ఇతర ప్రయాసపడ్డాడు. నువ్వు నిలబెడితే నిలబడదు, నువ్వు నిలబెడితే నిలబడదు. నువ్వు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వలేవు, దేవుడు ఇవ్వాలనుకుంటేనే వాళ్ళకి ఇస్తా. వెంటనే వాళ్ళని లెక్కించమని ప్రేరేపించాడు. లెక్కించమని ప్రేరేపించినందుకు దావీదు వలన ఇశ్రాయేలీయుల మీదకి ఏమొచ్చిందమ్మా?
శిక్ష. ఆమేన్. ఎవరి వల్ల శిక్ష వచ్చింది ఇశ్రాయేలు మీదకి? ఎవరి వల్ల వచ్చింది చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి కరెక్ట్ గా. ఎవరి వల్ల వచ్చింది? దావీదు వల్లే. ఇప్పుడు దావీదు దేవుడిని నమ్ముకున్నవాడా, దేవుడు అంటే తెలియనివాడా? మీరు అనొచ్చు ఎక్కడయ్యా అని. దావీదు ఎంత గొప్పవాడంటే మీకు తెలుసా? ఒకనొక సందర్భంలో సౌలుకు దావీదుకు సౌలు దొరుకుతాడు గుహలో. అప్పుడు దావీదుని సౌలు తరుముకుంటూ పోతున్నాడు. ఆ గుహలో సౌలు దావీదు చేతికి దొరుకుతాడు. ఇప్పుడు దావీదు పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమంటారంటే, ఇదే అవకాశము, ఈ రోజు చంపేస్తే రేపు రాముడు నిన్ను డిస్టర్బ్ చేయడం, చంపేయమన్నాడు. కానీ దావీదు ఏమన్నాడంటే, దేవుడు అభిషేకించిన వారిని నేను చంపేయకూడదు, వద్దు వదిలేస్తామని అతని వస్త్రం చెంగు కోసుకొని వెళ్ళిపోయాడు. బాగా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన దావీదేనా ఈ దావీదు? ఆయనేనమ్మా? ఇప్పుడు చెప్పాలి, ఆయనేనా? ఇంకొక ఆయన ఏమన్నా వచ్చాడు? ఆయనే. మరి అప్పుడు అంతగా ఉన్న దావీదు ఇప్పుడు ఇంత ఎందుకు మారిపోయాడు? ఒకప్పుడు ఉదయమున 3 గంటలకు జ్వరం వచ్చినా, కడుపుల నొప్పి వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇంట్లో వాళ్ళు తిడుతున్నా, ఇటు పక్క నీ మీద తిట్లు వర్షం కురిపిస్తున్నా, కళ్ళు మూసుకొని ప్రభువా స్తోత్రం ప్రభువా స్తోత్రం అని ఉదయం 3 గంటలకు లేచి ప్రార్థన చేసిన నువ్వే ఈ రోజు 4 గంటలకు లేచి పొలంలోనికి లోకానికి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వేనా అంటే, నేను కాదు ఒక మనిషి అని అంటామా? ఎందుకని? మరి అప్పుడు ఉన్న నువ్వే ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయావు? అప్పుడు ఉన్న నువ్వే ఇప్పుడు ఎందుకు అయిపోయావు? అప్పుడు నేనేమి అపవాది గారి నేనేమి అనలేదా? అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏడం చేయలేదా? అప్పుడు మిమ్మల్ని ఎవరు అంటారు చూడండి, అపహాస్యం ఆడలేదా? అప్పుడు మిమ్మల్ని ఎవరు కొట్టలేదా, తిట్టలేదా? అప్పుడు లేని రోజు ఇప్పుడు ఎందుకు పొడుచుకొని వస్తుంది వరకు నాకు అర్థం కాకుండా ఎందుకు వస్తుంది? అప్పుడు లేని రోజు మమ్మ. అప్పుడు మన మనసంతా పైనున్న వాటి మీద ఉన్నది, ఇప్పుడు మన మనసంతా కింద ఉన్న వాటి మీద ఉన్నది. తేడా ఏంటి? మనసే మారింది, మనం మారలా. మనం అసలు మారలా. అప్పుడు ఉన్నట్టుగానే ఇప్పుడు ముఖం మీద రంగులు ఉన్నాయి, అప్పుడు ఉన్నట్టుగానే ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నది. మనసే మారిపోయింది. అప్పుడు తిడుతుంటే నా యేసు ప్రభువు నా కోసం ఎన్నో తిట్లు తిట్టుకున్నాడు, నేను 2 తిట్లు తిట్టుకుంటే ఏమవుతుంది అన్నావు. కానీ ఇప్పుడు తిడుతుంటే ఇంకా నోరెత్తితే బాగుండదు అన్నావు. అప్పుడు ఉన్న నువ్వే కదా, మరి ఇప్పుడు ఎందుకు కలిగిపోయింది? దావీదులో కలిగిన ప్రేరేపణ నీలో కలిగింది కాబట్టి నువ్వు దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడ్డావు. ఈరోజు నువ్వు దేవుడి మీద ఆధారపడకుండా నీ మీద నువ్వే ఆధారపడుతున్నావు. ఏంటంటే జనాలు ఏమన్నా అనుకుంటున్నారేమో అంటున్నారు. ఏమనుకుంటున్నారంటే నా గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. ఏమి చెడుగా మాట్లాడుకుంటున్నారంటే నేను దేవుని దగ్గరికి రావటం నా వల్ల కావటం లేదు. ఎందుకు కావటం లేదు? ఎందుకు కావటం లేదు చెప్పండి. కారణాలు చెప్పేవాడిని ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడమ్మా కారణాలు చెప్పేవాడిని? మీకు గుర్తుండాలి వాక్యము, ఎన్నిసార్లు చెప్పాలి? కారణాలు చెప్పేవాడిని ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పమంటావా? రాజు ఒక విందు చేశాడు. బాగా రాజు ఒక విందు చేశాడంట. విందు కొరకు ముందుగానే పోయి వాళ్ళందరినీ సిద్ధపరిచాడు. కొంతమంది కంటే ప్రధాన మ్యారేజ్ పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్లిలో ఎంతమందికి వంట వండాలన్నప్పుడు ఆ యొక్క వండేటువంటి వంట మాస్టర్ గారు అడుగుతారు, ఎంతమందికి వేయాలి అన్నమంటే నేను చుట్టుపక్కల మొత్తం ఒక 500 మంది చెప్పానయ్యా, 500 మందికి ఒక 50 మంది ఎక్స్ట్రా 550 మందికి వంట వేయమన్నా. అంటే ఎందుకు అంతమందికి ఏమన్నావు? నువ్వు ముందు చెప్పావు కనుక. నువ్వు చెప్పావు కనుక, నువ్వు చెప్పకపోతే అంతమంది చెబుతావా? నువ్వు ముందుగానే చెప్పావు కనుక ఇప్పుడు వెళ్ళావు, వంట రెడీ చేసావు, అన్ని సిద్ధమైంది. ఇప్పుడు పిలవబడిన వారు వస్తాడేమని ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నప్పుడు పిలవబడిన వారు రాలా. అమ్మా నాకు చెమటలు పోతున్నా, మీకు నిద్ర వస్తున్నా. పిలవబడిన వారు రాలేదు. ఇప్పుడు వెంటనే మరొక దాసుని పంపించాడు, వెళ్ళి వాళ్ళని పిలుచుకుంటానండి అని చెప్పాడు. ఇప్పుడు వెళ్ళి పిలిచాడు, అయ్యా రాజుగారు విందుకు రమ్మని మీకు చెప్పాడంట కదా, ఆల్రెడీ నిన్న నీకు పెళ్లి పత్రిక ఇచ్చారంట కదా, విందు టైం తెలుసు కదా, విందుకు రాయా పిలుస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఏమన్నాడమ్మా? అయ్యా నేను ఒక పొలము కొన్నాను, పొలాన్ని చూసుకోవడానికి పోతాను అన్నాడు ఆయన.
పొలాన్ని చూసుకోవడానికి పోతున్నాడంట ఆయన. అది ఎట్టాటి పొలం చూడటానికి కొనక ముందు చూడలేక నేను ఊరే చూసే కదా కొనేది, చూసుకోవడానికి పోతున్నాడు ఒకడు. ఓకే అన్నాడు. మరొక దాసుడి దగ్గర పోయి, అయ్యా నేను నిన్ను విందుకు రమ్మని చెప్పాడంట కదా, నీ కోసం వండి పెట్టాడయ్యా భోజనము, నువ్వు రాకపోతే వేస్ట్ అవుతుంది కాబట్టి నువ్వు రాయ్యా అంటే ఏమన్నాడు, అయ్యా నేను కాడెద్దులు కొన్నాను, అవి గుడ్డివో కుంటివో నడుస్తాయో నడవలేవో చూసుకోవడానికి పోతున్నానని ఆయన అన్నాడు. అంటే చూడకుండా ఎద్దులు కొంటాను. మరొక ఆయన దగ్గర పోయాడు, అయ్యా నీ కొరకు సిద్ధం చేసినటువంటి ఆహారం రెడీగా ఉంది, క్రొవ్విన వెద్దులను మంచి మాంసంతో రెడీ చేయబడింది, నువ్వు రాయా, నువ్వు రాకపోతే ఈ పందులకి చొత్తదేమని పోయి పిలిచాడు. ఇప్పుడు ఏమన్నాడు ఆయన, నేను వివాహం ఆడి ఉన్నాను, రావటం నా వల్ల కాదు అన్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురు రాలేదు, మరి అన్నమేం చేయాలి? ఇప్పుడు చెప్పాలి, ముగ్గురు రాలేదు, మరి అన్నమేం చేయాలి? పిలవబడిన వారు అర్హులు కాదు కనుక వీధుల్లో పోయి ఉన్న వాళ్ళందరం కలుసుకున్నామా. ఇప్పుడు పిలవబడిన వారి కోసం ఏం సిద్ధం చేశాడు? విందు సిద్ధం చేసినాడు. వాళ్ళ కొరకు రెడీ చేసిన విందు వాళ్ళు తినలే, వాళ్ళు సాగు చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళని పిలవమంటున్నాడు. వేరే వాళ్ళని పిలవమన్నప్పుడు ఈ విందు వీళ్ళ కోసం సిద్ధం చేసిన విందు వాళ్ళు తినకపోతే అది వేరే వాళ్ళకి పోతే పోదా. తర్వాత ఏం జరిగింది ఆ కథ అంతా నేను చెప్పను ఇప్పుడు, అదంతా ఆ స్టోరీ మనకు అవసరం లేదు, దాని గురించి కావట్లేదు. ఇప్పుడు దేవుడు కనుక 2012లో కానీ 2011లో కానీ 2008లో కానీ 2020లో కానీ 2019లో కానీ 2018లో కానీ ఏదో ఒక సంవత్సరంలో నువ్వు వచ్చావు, నాకు లోకం వద్దయా, నువ్వు కావాలన్నావు, భారతదేశం తీసుకున్నావు, పైన ఇల్లు కట్టించుకున్నావు. ఎక్కడ కట్టారు ఇల్లు? పరలోకంలో. నీ కొరకు ఇల్లు కట్టాడు. ఇప్పుడు ఇల్లు రెడీ అయింది. అయ్యా నీ కోసం కట్టిన ఇంట్లోనికి నువ్వు రమ్మంటే, నేను పెళ్లి చేసుకున్నాను, నేను పొలం పండుగ పోవాలి, నేను ఎద్దులు కొన్నాను, మా భర్త బాగలేదు, పెళ్లి చేసుకుంటే అదే కదా, మా పిల్లలను చూసుకోవాలి అని అన్నామనుకోండి, ఇప్పుడు ఆ ఇల్లు ఉరికియాలి. వేరే వాళ్ళకి ఇచ్చినట్టు నన్ను నువ్వే ఉండాలి. బాగా ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు పెద్దలు ఉన్నారమ్మా, మీరు అందరు పెద్దలే, మీరు ఇల్లు కట్టించింది ఎవరి కోసం? పిల్లల కోసం. ఇప్పుడు పిల్లలు రానమ్మ ఇంట్లో ఉంది అంటే నేను రానను అనుకోండి, ఇప్పుడు ఆయన ఉరికియాలి, వాళ్ళు రానంటే ఉరికియాలి. ఎవరికి ఎంత చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఇప్పుడు మర్మమే కాదు కదా, నిజమే కదా, ఆ ఇల్లు ఉరికియాలి. ఉన్నన్నాళ్ళు వాళ్ళు తర్వాత వేరే వాళ్ళకంటే ఉరికిస్తావు, వేరే వాళ్ళకంటే ఉరికంటే వాళ్ళకి ఎత్తరా వాళ్ళకి అని. నీ మాట విని నిన్ను చూసుకున్న వాళ్ళకు నువ్వు రాసిచ్చిపోతావు. తర్వాత వాడు వచ్చి మా నాన్న కట్టించిన ఇల్లంటే, మీ నానే నాకు రాసిచ్చాడు, నువ్వు అర్హుడివి కాదు కనుక నాకు ఇచ్చాడు ఇల్లు అంటాడు. నేను బాప్తిసం తీసుకున్నాను, నువ్వే తెచ్చి నా స్థలంలో కూర్చున్నావంటే నువ్వు అర్హుడివి కాదు, అందుకే నెట్టేశాడు వెనక్కిపోయా. నువ్వు అర్హురాడివి కాదు, అందుకే నువ్వు ఈరోజు ఇంటికాడ కూర్చొని పొలంలో తిరుగుతున్నా. నువ్వు అర్హత ఉంటే ఉండేవాడు. నాకు అర్థం కాదు ఎందుకు వెళ్ళిపోయాడంటే, దావీదులాగా లోకమును చూసుకుంటున్నాడు, దావీదులాగా ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూసుకుంటున్నాడు, కానీ దేవుడి మాట మీద నిజాయితీ నమ్మకం లేదు. వాగ్దానం చేయబడిన వాడు నమ్మదగిన వాడు కనుక తాను చేసిన వాగ్దానం ఖచ్చితంగా మనకు ఇస్తాడనే నమ్మకం లేదు రోజు ప్రజలకి. బాగా ఇప్పుడు దావీదు ఏమో చేశాడంటే, లెక్కించటం వలన తన బలాన్ని చూసుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా ఏం చూసుకుంటున్నాము? బలం. ఏం బలం? ఏ బలం చూసుకుంటున్నారన్నా? ఇబ్బంది ఏం లేదు. గుండె జబ్బు వచ్చినా కూడా 5 లక్షలు సంపాదించిన కూడబెట్టినా, ఏ జబ్బు వచ్చినా కూడా ఉన్నాయి. గుండె జబ్బు వచ్చిన 5 లక్షలు సంపాదించినట్టే 5 నిమిషాల్లో స్కానింగ్కి వెళ్ళిపోతాయి 5 లక్షలు. తలకాయ నొప్పికి 20,000 30,000 పెట్టి రోజుని. ఊరికి తలకాయ నొప్పి పోయిందా మాత్రం ఏమంటే, తలకాయ నొప్పి కాదు సార్ చూద్దాం, ఈ మధ్యకాలంలో కొత్త జబ్బులు వచ్చినట్టని ఏం టెస్ట్ రాత్రు, డెంగ్యూ టెస్ట్ రాత్రు, మలేరియా టెస్ట్ రాస్తాడు, అటుపోతేనేమో HIV టెస్ట్ రాస్తాడు, అటుపోతేనేమో ఈ టెస్టులు ఆ టెస్టులు మొత్తం టెస్టులు రాసి 10,000 రూపాయల పిల్లలు కానీ
ఏంటో తలకాయ ఒక మాత్ర వేసుకుంటే పోదు కదా 10,000 ఎందుకంటే, అయితే ఇంటికానే మాత్ర వేసుకోవాలి. ఎందుకు వచ్చిన ఇంటికానే మాత్ర వేసుకోవచ్చు, మరి ఇంటికి రమ్మని నిన్ను ఆడికి పోయినాక వాడు చెప్పిందంతా చేయాలి. అదే విధంగా దెయ్యము గాడి చేతిలో పడిన తర్వాత వాడు ఏం చెబితే చేయాలి. నీకు అప్పుడు అనిపిస్తుంది వీళ్ళందరూ దేవుడిలో ఉంటారు, నేను కూడా ఇక్కడ పొలంలో పోయి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందామని ఆడ కూర్చున్నా, ఏందమ్మా చుట్టు కింద కూర్చోడానికి వచ్చింది, పని చేయి. 10 నిమిషాలు రెస్ట్ అవసరం లేదు. అలాంటి దాన్ని ఊరమ్మన్నారు, నేను అలాంటి ఊరమ్మన్నారు. అందుకని దావీదుకు వ్యతిరేకముగా, దావీదుని దేవుడికి వ్యతిరేకముగా ఎవరు ప్రేరేపించారంట? అపవాది ప్రేరేపించింది. ఇప్పుడు వెంటనే సైన్యాన్ని లెక్క పెట్టమన్నారు, ప్రజలను లెక్క పెట్టమన్నారు. లెక్క పెట్టినందుకు దావీదు యొక్క పాపం వల్ల ఎవరి మీదకి శాపం వచ్చింది? ఇశ్రాయేలుల మీదకి. అందుకే మీ అందరికి చెప్తున్నా, జాగ్రత్తగా రండి అమ్మా, మీరు అందరూ జాగ్రత్తగా రండి. ఏదో మర్చిపోయో ఏదో కావాలను దేనికోసం ప్రార్థనకు వచ్చారు. మీరు ఎందుకు వచ్చారో మీకే తెలుసు. వచ్చిన మీరు కరెక్ట్ పొజిషన్ లో లేకపోతే మీ వల్ల శాపం ఎవరిపోతుందని చెప్పాను మీకు. ఆమేన్. మీ కుటుంబంలో వాళ్ళకి శాపం అవుతుంది. జాగ్రత్త. ఏంటయ్యా మీ ఇంట్లో ప్రశాంతత ఉండటం లేదంటే, ఎందుకుంటది ప్రశాంతత? నువ్వు దేవునికి ప్రశాంతత లేకుండా చేస్తే నీకు ఉంచుతుడా? నువ్వు దేవుని ఏడిపెత్తు తిరుగుతుంటే నిన్ను నవ్వుతూ ఉంచుతుడా? నువ్వు అనుకుంటావు, ఏంటి ప్రభు నేను ప్రార్థనకు వస్తున్నాను కదంటే, నువ్వు కరెక్ట్ గా ఉంటే నేను నీ కుటుంబానికి ప్రశాంతతనిస్తానంటాడు, నెమ్మదినిస్తానంటాడు, సమాధానం ఇస్తానంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న నెమ్మదినిస్తానంటాడు. అందుకేమంటున్నాడు తెలుసా? నువ్వు చేసిన పాపం వల్ల ఇశ్రాయేలీయుల మీదకి ఏమొచ్చింది? కత్తి, యెహోవా కత్తి. ఇప్పుడు చదవండి, అదే మొదటి దినవృత్తాంతం 20వ అధ్యాయం చూడండి, 14 వచ్చిన చదువుతామమ్మా. 14 చదవండి. కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చిరి. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చెట్టు విషయమై సంతాపముంది నాశనము చేయు దూతతో చాలును. దేవుడే ఎవరు పంపించాడు? దూతను పంపించాడు. ఇప్పుడు ఈ దూత చేంజ్ చేస్తుంది, అక్కడ అందరినీ తెగుళ్ళు పెట్టి చంపేస్తాను, అందరు చదువుతున్నారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు చదవడానికి కింది దాకా. దావీదు కన్నులెత్తి చూడగా అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకొనిన వారి సాష్టాంగపడగా, దావీదు జనులను మించుమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడు నేనే కదా. దావీదు పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా. గొర్రెల వంటి వారికి వీరేమి చేసిరి? నా దేవుడైన యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను. ఏమంటున్నాడంటే, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, దావీదు చేసినటువంటి పాపం వల్ల ఎంతమంది చనిపోయారంటమ్మా? 70,000 మంది చచ్చిపోయారు. ఉదయం నుంచి సాయంకాలం దాకే సమాజంగా కూడుకుని 1000 వరకే. కానీ తెగులు ఎన్ని రోజులు రావాలి? ఒక్క రోజులో ఒక్క పూటకే ఎంతమంది తెచ్చారు? 70,000 మంది తెచ్చాడు. మనోడికి ఒక్కొక్కరు చచ్చిపోతుంటే ప్రశాంతంగా ఉన్నాడు. చావుల భయం పెరిగే కొంది మనోళ్ళు ఏమొచ్చేసిందమ్మా? ఇప్పుడు చెప్పాలి, బాగా ఆలోచించండి. మొదట ఒకడు చచ్చిపోయినప్పుడు పెద్ద పట్టించుకోలేదు. తర్వాత 2వ వాడు చచ్చిపోయాడు, 3వ వాడు చచ్చిపోయాడు, 1000 మంది చచ్చిపోయాడు, 10,000 మంది చచ్చిపోయారు, 20,000 మంది చచ్చిపోయారు, 30,000 మంది తెచ్చారు, 50,000 మంది తెచ్చారు. మనోళ్ళు ఏమి రాలేదు? భయం రాలేదు. ఇంకా ఏదో రాలేదు మీరు అనుకున్నట్టుగా. భయం రాలేదు. భయం వచ్చింది కాబట్టి ఆ తెగులు నా మీదకి రమ్మన్నాడు, దేవుడి చేతిలో పడాలని. అంటే మనుషులు చనిపోతుంటే దావీదులోనికి ఏమి రావాలి? ఏమి రావాలి?
వాక్యం గుర్తు రావాలి. స్తోత్రం. ఇంకా ఏమి రావాలి? నీ ఇంటిలో చెడు ఎక్కువైపోతుందంటే నీలోనికి రావాల్సింది ఏంటిది? పశ్చాత్తాపం. పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? దేవా, పాపం చేసింది నేను. చేసింది ఎవరు? నేను పాపం చేస్తే అన్యం పుణ్యం ఎరగని గొర్రెల వంటి వారిని ఏలని ఎందుకయ్యా చంపుతావు? అందుకని ఏమంటాడు? ఈ పాపానికి శాపము నా మీదను, నా ఇంటి వారి మీదను, నా తండ్రి ఇంటి వారి మీదను వచ్చునుగాక. మనం అనగలమా మాట? నిజంగా చెప్తున్నా, మనం అనగలమా? ఎందుకంటే మమ్మల్ని చెప్పండి. ఎందుకంటే మనం బాధపడకుండా ఊరిపోయినా మనకి ఓకే. అంత స్వార్థమో చూడు మంది. మనమైతే బాధపడకూడదు. మనకు 3 పూట్ల నిద్ర కావాలి, ప్రశాంతంగా 3 పూట్ల అన్నం కావాలి, ప్రశాంతంగా నిద్ర కావాలి. మనం పని చేసుకోవడానికి కాళ్ళు చేతులు బాగుంటుంది చాలు. ఇంట్లో భర్త ఎట్టపోతేమి, పిల్లలు ఎట్టపోతేమి, కుటుంబంలో వాళ్ళు ఎంత తగలబడితే మనకు అవసరం లేదు. మనం బాగుంటుంది చాలు. ఎందుకయ్యా మాకు లేదా బాధ అని మీరు అనొచ్చేమో. నీకు బాధ ఉంటే ఒకసారైనా పశ్చాత్తాపంతో దేవుని ఇలా బతిమిలాడావా? అయ్యా, నేను నీ సన్నిధికి మొరపెట్టాను, నేను నీ సన్నిధికి రాకుండా నేను ఎనుకడికి వేశాను. ఎనుకడికి వేసి నేను ఇంట్లో కూర్చున్నందుకు నన్ను ఏడిపిస్తూనే ఉన్నావు, కానీ తప్పు చేసింది నేను కదా, ఏలనెందుకు శిక్షించేది? ఆ రోగం ఏదో నాకు పెట్టే అని అనొచ్చుగా. ఆ బాధ్యత నా మీదకి రమ్మనొచ్చుగా. ఆ వస్తున్న వాళ్ళు పడతాను, ఇబ్బంది లేదు, నేను పడతాను కదా. ఎందుకు వచ్చిందంటే నా కుటుంబంలో ఈ పరిస్థితి నేను తప్పు చేశాను కనుక. మీకు బాగా చెప్తున్నాను, యెహోవా దూతల కాపుదల ఎవరి మీద ఉంటుందంట? తన మాటలు ఎల్లప్పుడూ విని తన బిడ్డల చుట్టూ ఆయన కంచె వేసి ఉంటాడన్నాడు. ఈ కంచె వేసిన దేవుడు ఈ రోజు మన కుటుంబం మీదకి ప్రయాసలు వచ్చిందంటే కంచె ఆయన ఏం చేశాడు? కట్ చేశాడు. దావీదు ఇశ్రాయేలీయులకు ఏ తెగులు, చూడండి, ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు ఐగుప్తీయులందరికీ తెగులు వచ్చింది, ఇశ్రాయేలీయులకు మాత్రం ఏ తెగులు రాలేదు. అసలు తెగులే రాలేదు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో తొలత పుట్టినటువంటి మగ సంతానం చనిపోయాడు. ఇశ్రాయేలీలో మాత్రం కనీసం ఒక్కడు కూడా చనిపోలేదంట. ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ నీళ్ళన్నీ కూడా రక్తముగా మారిపోయాయి. ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఏమీ కాలేదంట. మరి ఇప్పుడు ఎవరికి వచ్చింది తెగులు? అసలు ఇశ్రాయేలీలో తెగులు రావచ్చా? రోజు మీ ఇంట్లో మీరు ప్రార్థన చేస్తుంటే తెగులు రావచ్చా? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు మన అయ్యగారు? 7 సార్లు చేస్తాడు. మరి 7 సార్లు ప్రార్థన చేసిన వాళ్ళ యొక్క దేశంలో తెగులు రావచ్చమ్మా? రావచ్చా రాకూడదు? మీరు కరెక్ట్ చెప్పేస్తే బాగుంటుంది. రావచ్చా రాకూడదు? రాకూడదు. మరి ప్రార్థన చేస్తున్న వాడు దేశంలో ఎందుకు ఆ తెగులు వచ్చింది? ఎందుకమ్మా? దేవునికి ఇష్టపూర్తి అయిన ప్రార్థన చేయటం లేదా? ప్రార్థన చేస్తున్నాడు, ఇష్టమైంది ఇష్టం లేకపోవడం కాదు, పక్కన పెట్టాలి. ప్రార్థన చేస్తున్న రోజుకి 7 మాట చేస్తాం. మరి ఎందుకు తెగులు వచ్చింది? ఇష్టపూర్తి అయిన ప్రార్థన చేయటం లేదు కాదు, దేవునికి ఇష్టముగా లేకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఇతడైతే దేవుడికి నచ్చినట్టు లేడు, ప్రార్థన అయితే రోజు చేస్తున్నాడు. ఉపయోగం ఇప్పుడు నీకు ఆధార్ కార్డులో నీ యొక్క బాగా నాకు బ్యాంకులో అకౌంట్ లేదు, రోజు బ్యాంకులో పోయి డబ్బులు ఇవ్వమంటారా? ఎందుకు? అలాగనే మన ప్రవర్తన దేవుడికి నచ్చలేదు, రోజు ప్రార్థన చేస్తున్నాం. నా కుటుంబాన్ని బాగుపడయ్యా, నా భర్తను మార్చయ్యా, నా బిడ్డలను మార్చయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నా ప్రాంతాన్ని మార్చంట. నీ ప్రవర్తన బాగా లేకపోతే ఏం చేస్తారు మరి ఆయన? నీ జీవితంలో ఒక తెగింపు రావాలి. నీ జీవితంలో దేవుడి కోసం బ్రతకాలని ఒక త్యాగం రావాలి. అందుకని మీకు ఇందాక ఆరాధన చేస్తున్న ఒక పాట పాడాను, మాట ఇచ్చి తిని. ప్రారంభంలో అందరూ ఒక మాట ఇచ్చుంటారు, మీకు గుర్తుందో లేదో? ఇచ్చుంటారు కదా. ఆ మాట కూడా గుర్తుంటాం. ప్రారంభంలో చావు బతుకుల మధ్యలో మందిరాలకు వస్తారు చాలా మంది. చావు బతుకుల మధ్యలో వస్తారు ప్రార్థనకు. ఇప్పుడు ఏమంటారంటే, ప్రభువా ఊపిరింటే నీ కోసమే. ఏంటంట? ఈ ఊపిరి నువ్వు ఇస్తే భూమి మీద బతికిన నీ కోసమే. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటానయ్యా. ఇదంతా వేస్ట్. కానీ ఊపిరి దేవుడు ఇచ్చాడు, ఇచ్చేశాడు. ఆరోగ్యం ఇచ్చాడు,
సంపద ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, బాగా ఇచ్చాడు, బలం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏడి నా కోసం వస్తాను అన్నాడంటే, ఊపిరిచ్చావు కదా, నీతో నాకేం పని అన్నాడు. మాట ఇచ్చి తిని మరలా తప్పాను. ఎందుకు తప్పావు? ఎందుకు తప్పావు? శ్రమలు కష్టాలు వస్తాయని తెలియదా క్రైస్తవుడు అంటే? నీ ఇంట్లో వాళ్ళకు నువ్వు శత్రువు అవుతావని తెలియదా? నీ ఇంటి వాళ్ళే నిన్ను తిడతారని తెలియదా క్రైస్తవం అంటే? నేను దేవుడి కోసం ముందుకు వస్తుంటే అందరు నిన్ను ఎగతాళి చేస్తారు, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను కొడతారని తెలియదా? క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏమిటి? శ్రమ. మరి ఏంటంటే శ్రమలు లేనిదే ఏమి లేదంట. శ్రమలు లేనిదే సింహాసనము. శ్రమలు లేకపోతే సింహాసనం లేదు. శ్రమలు లేనిదే సింహాసనం లేదు. క్రైస్తవుడైనందుకు, యేసు ప్రభువు భూమి మీద పుట్టినందుకు ప్రశాంతంగా పుట్టి ప్రశాంతంగా పోతే సింహాసనం వచ్చేదా? ఆ శ్రమలు పడ్డాడు, బాధలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, ఒళ్ళంతా దున్నబడింది, అందరి చేత ద్వేషించబడ్డాడు, ఇంట్లో వాళ్ళే వెలివేశారు, అతడు ఎవరిని పరుచుకోలేడు, ఎవడు అతనికి దగ్గర రాలేదు. ఇలాంటి పరిస్థితిలోనే ఇతనికి ఏమొచ్చిందమ్మా? సింహాసనం. తండ్రి, నా వల్ల కావటం లేదయ్యా, దయచేసి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నాడు. గిన్నె తొలగించమంటే తొలగించారా? తొలగించలేదు. ఇప్పుడు చెప్పాలి, తొలగించారా? తొలగించలేదు. తొలగించలేదు కానీ భరించుడికి బలం ఇచ్చాడు. అలాగనే మనకు కష్టాలు తీసేయడు దేవుడు. కష్టపడటానికి కావలసిన శక్తిని ఇస్తాడు. కానీ మనం ఓర్చుకోలేక వెనుకెళ్ళిపోతున్నాం. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నారు, బాగా మంచి ఆలోచించండి. దావీదు జీవితంలో జరగకూడదు ఏం జరిగిందంటే, నేను తప్పు చేశానయ్యా, ఇవాళ ఎందుకు శిక్ష ఇస్తున్నావు? ఇప్పుడు దావీదుకి ఏమొచ్చింది? 70,000 మంది తెచ్చాక పశ్చాత్తాపం వచ్చింది. ఏడుస్తున్నాడుక, రోదన చేస్తున్నాడుక, బాధపడుతున్నాడుక. ఆనాడు యావాబు చెప్పిన మాట వినుంటే ఎంత జరిగేది కాదు కదా. ఆ రోజు వాడు చిన్నవాడైనా వాడు చెప్పిన మాట వింటే బాగుపడేవాడిని కదా. ఎందుకు వినలేదు? ఎందుకు వినలేకపోయారమ్మా? అపవాది ప్రేరేపిస్తుంది. అప్పుడప్పుడు మీ అందరికి ఎప్పుడు అపవాది ప్రేరేపిస్తుంది తెలుసా? అంత ప్రశాంతంగా ఉంటుందమ్మా, బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వెంటనే ఏం జరుగుతుందంటే, నీ పక్కన ఉన్న వాళ్ళకు బాగా పంటలు పండిన డబ్బులు వచ్చింది. ఇప్పుడు నీకేమైపోతుందంటే, నేను కూడా చేసుకుంటే బాగుంటుంది కదా, అది వెళ్ళిపోతాయి పైకి. ఇప్పుడు వాడికి ఇచ్చింది ఎవరు? ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు చెప్పాలి, మీరు ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చాడమ్మా? మీరు చెప్తే దాన్ని చెప్తే దేవుడు ఇచ్చాను మంచిది, సంతోషం కాదు. మరి ఎందుకు ఇచ్చాడు? అమ్మే నిన్ను పరీక్షించడానికి ఇచ్చాడు. అప్పుడప్పుడు పెద్ద మీరు అంటారు చూడండి కదా, నేను డ్రింకింగ్ చేస్తారు అంటే త్రాగుపోతుంటారు చూడండి. వాళ్ళు అంటారు, నువ్వు ఎప్పటికి తాగని అంటాడు. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? నీవు ఒక్కడి ఉండి నీ కళ్ళ ముందు మందు చేసావన్నా, నువ్వు నెట్టేస్తా చూడు, అప్పుడు నిన్ను నమ్ముతాను అంటాడు. అంతేనా? ఎవరు లేకుండా నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు తాగే అవకాశం కూడా నెట్టేస్తా చూడు, అప్పుడు నమ్ముతాను. అలాగే మన ముందు కూడా ఒక లోకాశలు ఉన్నప్పుడు మనం చీపెట్టి దేవుడి దగ్గరకు వస్తేనే దేవుడిని నమ్ముతాడు. చిన్న ఆశ పెడితేనే దేవుడిని విడిచిపెట్టి లోపలికి వస్తున్నాం. మనం ఎట్లా నమ్మాలి? పరీక్ష. ఈ సంవత్సరం కష్టపడాలంట. దేనికోసం? దేనికోసం ఈ సంవత్సరం కష్టపడేది? ఒక్క ఆత్మ కోసమే. ఈ సంవత్సరం ఎక్కువ కష్టపడతానని ఎప్పుడైనా ఆలోచన తీసుకున్నారమ్మా? అసలు ఆలోచన మైండ్లోకి వస్తే ఎప్పటి నెట్టేద్దాం పక్కకి. పొద్దున్నే లేచినామంటే ఎదురుగా కనపడుతుంటుంది. ఇటు పక్కేమో ఒకటి, ఇటు పక్క ఒకటి. ఒక పక్క జీవము, ఒక పక్క మరణం, ఒక పక్క దీవెన, ఒక పక్క శాపం, ఒక పక్క ఆశీర్వాదము, ఒక పక్క శాపం, రెండు కనపడుతుంటాయి. అలాగే లేచిన వెంటనే మనసులో ఒక పక్క అంటుంది ప్రార్థన చేసుకుంటుంది, ఇంకో పక్క ఏమంటుంది తర్వాత చేద్దాంలే, ముందు త్వరగా పని చేసుకున్నామంటుంది. రెండు మనకే వస్తాయి. పక్కన వాళ్ళకి వస్తే బాగుంది ఒకటి, రెండు మనకే వచ్చిపోతాయి. ఇప్పుడు దేని వైపు ఇద్దాము? ప్రార్థన చేసుకోకపోతే దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో ఒక డిస్టర్బెన్స్ మనసులో అనిపిస్తుంది. అప్పుడప్పుడు దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో, ప్రార్థన చేద్దామంటది. కట్టెక్కిన కళ్ళు మూసుకొని మోకాల మీద కూర్చున్నామంటే అమ్మట మైండ్ అనిపిస్తుంది. తొందరగా పని చేసుకుని పనికి పోతే ఆనకి చేసుకోవచ్చులే. ఎంత డిస్టర్బ్ అయిపోతుందా?
నీకు అర్థం కాదు, ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడు నీకు అర్థం కాదా అంటే నిన్నే డిస్టర్బ్ చేస్తున్నాడంటే రాత్రి ఒక మాట చెప్పాను, మీ విరోధైన అపవాది గర్జించి సింహాలే మీరు కొంతమంది అక్కడక్కడ గట్టికుంటా ఇత్తనాలు గట్టి ఇత్తనాలు ఏం చేస్తాడు, అటాక్ చేశాడు. సత్యతనాన్ని అటాక్ చేయాలి, గట్టి ఇత్తనాన్ని అటాక్ చేశాడు. ఈ గట్టి ఇత్తనాలను అటాక్ చేయగానే ఆ ఇత్తనాలు పడిపోయాయి. సత్యతనాన్ని చెప్తే బాబు మీరు అంటారు నాకేనా, మరి నువ్వే కదా గట్టి కొద్ది అంతే కనుక పెద్దలు అంటారు చూడండి, కాయలు కాసిన చెట్టుకే నిన్నూరు కాయమన్నారు, కాయలు నిన్నూరు బలంగా ఉండమన్నారు దేవుళ్ళు. ఉంటే నీకు ఎదురు దెబ్బలు తగులుతాయి, ఆ దెబ్బలు దాటిన తర్వాత నీకు వచ్చేది సింహాసనం. దాటాలి దెబ్బలు, మధ్యలో నాగిపోతే సముద్రం దాటడానికి రెడీ అయిపోయినావు, ఎక్కినా వెంట పడవ, మధ్యలో పోయిన తర్వాత కళ్ళు తిరుగుతానంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నాకు మీరు? ఎనికి రావాలా? ఎనికి వచ్చిన అంతే దూరం, ముందుకు పోయిన అంతే దూరం ఉన్నది, మధ్యలో మీరు ఇప్పుడు ఎక్కిపోవాలి చెప్పండి. ఎక్కువ మందికి తొందరగా ఎనికిపోతే బాగున్నట్టు, ఎందుకంటే ముందుకంటే మనం పాలింది కదా, ఎంత దూరం ఉందో పోయిన తర్వాత అనిపిస్తుంది అనవసరంగా ఎనికిపోయేవాడిని దాటి వచ్చాను నాకు లేదులే ఆశ్రయం అంటారు. అంటే ఏంటి, నువ్వు మధ్యలో వచ్చే విశ్వాసం అని మధ్యలో ఉన్నావు, ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత దేవుడు నీకు పరీక్షలు కడుతున్నా నీకు అర్థం కాదు. దావీదుకు పెట్టినట్టుగా ఆ పరీక్షలు కట్టడానికి ఎవరి పర్మిషన్ కావాలి? దేవుడి పర్మిషన్ కావాలి. దేవుడు ఎవరిని పంపిస్తారు పరీక్ష పెట్టమని? మంచివాడిని పంపిస్తాను అంటే ఆ మాట అపవాదిని పంపిస్తారు, అపవాదిని పంపిస్తారు. వచ్చారు అపవాది, రా చూసుకుందాం నువ్వు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఏమంటావు? నువ్వు చెప్పండమ్మా, మీరేమంటారు? ప్రార్థన చేస్తారు, ప్రభువా ఇప్పుడు అపవాది నా పాదమ కింద దొక్కేస్తాను అని అంటాడు. నీ పాదమ కింద అంత పడిపోయి అంత పిచ్చిదాన్ని నేను, నువ్వు మాట్లాడావు కానీ నేను ఏడ పట్టుకుంటాను చూడమని. వచ్చి ఏం పట్టుకుంది? అది ఏడ పట్టుకుంది, ఏడ పండింది, ఏడ నత్తిట ముందుకు పడ్డావు, ముందుకు పడ్డాడు లేకపోతున్నావు. దావీదు కొడితే ఒక దెబ్బ ఏం జరిగాడు? పడిపోయాడు. ఎంతమందిని యుద్ధంలో ఓడించిన దేవుడు ఈయన్ని కూడా ఓడించడానికి నాకు శక్తిని ఇస్తాడని అనుకోరా, పడిపోయాడు. వెంటనే జనాలను లెక్క పెట్టమంటున్నాడు. ఏంటి? అప్పుడప్పుడు నేను చూస్తుంటాను చర్చి యానివర్సరీ కానీ పట్టణంలో వచ్చినప్పుడు కానీ చాలా మంది అది నేను ఆలోచిస్తుంటాను. అప్పుడప్పుడు మనసు లోపం ఉన్నాం కాబట్టి అనిపిస్తుంది, ఖర్చులు డబ్బులు లేవు ఎలా చేయాలనిపిస్తుంది. నాకు అమ్మటే డౌట్ వచ్చేది, దేవుడు ఉన్నాడు కదా, అందరికి చెప్తావు కదా, ప్రార్థన చేయి, ఆయన ఎలా జరిపించుకోవాలో అలా జరిపించుకుంటాను అంతే. మన మీద ప్రయాసపడటం వల్ల 10 లక్షల రూపాయలు ఉంటే నేను పెట్టలేని చెప్తున్నానండి. 10 లక్షల రూపాయలు ఉన్నా కరెక్ట్ మనసు లేకపోతే పెట్టలేను. 10 లక్షల రూపాయలు 10,000 పెట్టి దేవుడు ఘనంగా జరిగించాడు ఊరు మొత్తం చెప్పుకుంటా. మనసు ఉండాలి, పెట్టే మనసు ఆడ ఉన్నాడు. లేకుండా మనసు ఉంటే దేవుడే ఆ మనసును బట్టి జరిగిస్తాడు. అదే మనసు కావాల్సింది, దేవుడే చూసుకుంటాడు. ఎవరన్నాడు? మన పితరుడైన అబ్రహాం అన్నాడు, తండ్రి కట్టెలున్నాయి, నిప్పు కొడుకు ఉంది, కత్తి ఉన్నది, గొర్రె పెళ్ళేదయ్యా అన్నాడు. అదేం చెప్పాడమ్మా? ఎప్పుడన్నా అన్నారా? ఎప్పుడైనా అన్నారా? దేవుడే చూసుకుంటాడు అన్నావా? దేవుడే చూసుకుంటాడు అన్నాము. నువ్వు చూసుకోయ్యా, నేను పోతానన్నా. ఆయన చూసుకున్నాడు, నువ్వు పోతున్నావు. ఆయన ఎవరిని చూసుకుంటాడు? ఆయన చూసుకోమన్నాడు, చూసుకోవాలిగా. దావీదునే చూసుకున్నాడు. నేను చూసుకుంటాను అమ్మన్నాడు. వచ్చి పిలిచారు, రా ఏం చేస్తున్నావు అన్నాడు. భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. ఏం పని లేదు నీకు అటు తిరుగుతానంటే, నీ బిడ్డలు ఎవరన్నా వాళ్ళని అటాక్ చేద్దాం అనుకున్నాడు. నీకంత ఛాన్స్ ఎందుకు, నేనే పంపిస్తాను పమ్మన్నాడు. పో దావీదు దగ్గర మీరు అమ్మన్నాడు. ఏం దావీదు దగ్గరికి? ఎందుకంటే దావీదు మీద కొద్దిగా అతిశయిస్తున్నాడు, నా అంత గొప్ప లేడు అనుకుంటున్నాడు. పో అన్నాడు. ఎమ్మటే దావీదు దగ్గర పోయి దావీదు చేత ఏం పని చేయించింది? వీళ్ళందరూ లెక్క పెట్టి తప్పు లేదు అనిపించింది. అది తప్పు అనిపోయింది నీకు, కానీ తర్వాత దేవుడి దృష్టిలోకి వెళ్ళిన కానీ పెద్ద తప్పు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? తండ్రి అయిన దేవా, నీకు వ్యతిరేకముగా పాపం చేసింది నేను. అంతకుముందు పాపం తెలియదా? నిజంగా చెప్పండి, తెలియదా? నిజంగా చెప్పండి, తెలియదా? తెలియదు. ఎందుకు తెలియదంటే యాకోబు చెప్పాడు కదా, అయ్యా ఈ విధముగా మనం లెక్క పెడితే ఇశ్రాయేలుకి ఏమవుతుంది? శిక్ష అని చెప్పాడు కదా. చెప్పినప్పుడు ఎన్నడా? రాదులే, మన దేవుడు అంత కఠినుడు కాదులే, నువ్వు అనుకున్నంత తక్కువడు కాదు మన దేవుడు. కొట్టడం తెలుసు, పెట్టడం తెలుసు. నిజంగా
ప్రేమించినటువంటి తండ్రి గాని పిల్లల్ని ఏం చేస్తాడు? కొడతాడు, పెడతాడు. కానీ ప్రేమ లేని వాళ్ళు ఓన్లీ పెడతారు, కొట్టరు. కొట్టకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చేతికి దొరకరు. కానీ తండ్రి కూడా అలాంటి సరి చేయాల్సిన ప్రతిసారి కొడుతున్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడు కాబట్టి ఇష్టమైన వాళ్ళని సరి చేయాలా లేదా? అందుకే సరి చేయాల్సిన ప్రతిసారి కొడుతున్నాడు. ఇప్పుడు కొడితే ఒక్క పూట ఉదయం నుంచి సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సంగముగా కూడుకుని వేరు వరకు ఎంతమంది చచ్చారమ్మా? 70,000 మంది చచ్చారు. 70,000 మంది చచ్చినాక మనవాడికి ఇంకా ఒడుగు పుట్టింది. అమ్మా ఒక్క పూటకే ఎంతమంది చచ్చిపోతే 3 రోజులు ఒక్కలేనుట. ఇక ఏం చేయడం ప్రారంభించాడు? ఇంకా మోకాళ్ళ మీద కూర్చొని ప్రభువా ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేసిన నేను పనికి మొన్నున్నాయా, నేనే తప్పు చేసింది, వాళ్ళని వదిలిపెట్టయ్యా, నన్ను శిక్షించాయని ఇంకా ఏడవటం ప్రారంభిస్తున్నాడు అమ్మ కాళ్ళ మీద పడి. ఇప్పుడు వెంటనే చూడండి ఏం జరిగింది అక్కడ. దావీదు జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చేవాడును నేను కదా, పాపం చేసి చెడుతనం జరిగించిన వాడును నేను కదా, గొర్రెల వంటి వారికి వీరేమి చేసిరి, నా దేవుడి పైన యెహోవా బాధ పెట్టొద్దు, నీ చెయ్యి జనుల మీద నుండికుండా నా మీదను నా తండ్రి ఇంటి మాట మీదను ఉండునిమ్మని దేవునితో మనవి చేసిన యెబూసీయుడైనటువంటి వర్ణాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలెనని దావీదుకు ఆజ్ఞ ఇమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనం జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఇక్కడ ఆ యొక్క తెగులు ఏమవుతుందమ్మా? వస్తూ ఉన్నది. ఈ తెగులు ఏమవుతుంది? జరుగుతూ వస్తూ ఉంది. ఈ తెగులు వస్తున్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా జరుగుతుండగా వీళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నాడంటే, అయ్యో తెగులంతా కూడా విస్తారంగా జరిగిపోతుంది, ఇప్పుడు జనాలు చచ్చిపోతున్నారు. ఏమయ్యారమ్మా? చనిపోతున్నారు. ఇప్పుడు చూడండి 2వ సామ్యాల గ్రంథంలోకి ఒకసారి వద్దాం. 2వ సామ్యాల గ్రంథము 24వ అధ్యాయం 15 నుంచి జాగ్రత్త చదవనా? 15 నుంచి జాగ్రత్త చదవండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ మంచిగా రాయబడింది. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు రప్పింపగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కోటకు వేల వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బయర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోనప్పుడు యెహోవా ఆ కూడును గూర్చి సంతాపముంది, అంతే చాలు, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షింపుము. ఎక్కడ ఆగండి ఇప్పుడు దూత? బయర్షెబా మొదలుకొని ఎక్కడి వరకు అంటామా? అరౌనా యొక్క కళ్ళం దగ్గర దూత ఆగిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఉదయం నుంచి సమాజం వెళ్ళిపోయే వరకు 70,000 మంది వచ్చారు. దేవుడు ఆగు అన్నాడు. ఎందుకు ఆగమన్నాడు దేవుడు? ఎందుకు దేవుడు ఆగమన్నాడు? పొమ్మని చెప్పింది ఆయన కదమ్మా, మరి ఆగమని చెప్పింది ఎందుకు? అమ్మే ఎందుకు? దావీదులో పశ్చాత్తాపం వచ్చినప్పుడు దేవుడు ఆగమని చెప్పాడు. నీలో పశ్చాత్తాపం వచ్చి మరలా నువ్వు యథార్థితికి వస్తే దేవుడు నీ జీవితంలో వస్తున్న పరిస్థితులను ఆపేస్తాడు. కానీ మనం మారం. ఆగం ఏదైతే దేవుడినే చచ్చిపోయినా కూడా నేను మారినట్టు మనం ఏం చేస్తాం? ఆగం. దావీదు గొప్పవాడు కాబట్టి మారాడు. అయ్యా నన్ను క్షమించన్నాడు.
దావీదులో పశ్చాత్తాపం వచ్చిందని దేవుడు గుర్తించి వెంటనే దూత దగ్గర పోయి నువ్వు ఆగు. ఎందుకంటే మారాల్సిన వాడు మారిపోయాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ఎక్కడైతే తెగులు ఆగిందో ఇక్కడే ఒక బలిపీఠం కట్టాలనుకున్నాడు. అక్కడే బలిపీఠం కట్టాలనుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ బలిపీఠం కట్టడానికి ఈ పొలం నాకు ఇస్తావా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు దేవుని యొక్క రాజువు, దేవుని ఏర్పరచుకునే రాజువు, నువ్వు గొప్పవాడివి, ఈ పొలం కాదు ఎద్దులను కూడా తాను తీసుకోమని చెప్పాడు. ఇప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? అధికారం కలిగిన వాడు కదా, అధికారంలో ఉన్నవాడు ఏది చెప్పినా చలామణి అవుతుంది కదా. కానీ ఇప్పుడు దావీదు ఏమన్నాడు? ఇప్పుడు చదవండి. 2 సమయాలు 1 దినవృత్తాంతం 21వ అధ్యాయం 23 నుంచి చదవండి. 23 నుంచి. వర్ణాను రాజైన నా ఏలినవాడ దానిని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్లు చేయును గాక. ఇదిగో దహన బలులకు ఎద్దులు కట్టెలై నురిపిడి సామాగ్రి నైవేద్యమునకు గోధుమ పిండి ఇదంతయు నేను ఇచ్చినదని దావీదుతో అనెను. రాజైన దావీదు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఓరక తీసుకొని యెహోవాకు దహన బలి అర్పించను. అధికారం ఉన్నదని ఎక్కడ పడితే అక్కడ తీసుకోవట్లేదు. ఇప్పుడు మారాడు కదా, మారిన తర్వాత ఏమన్నాడు? ఓరక నాకొద్దు, అది ఎంతో చెప్పు, దానికి నేను డబ్బులు ఇస్తాను అన్నాడు. ఇంతకుముందు అయితే మనసు మారకముందు అయితే ఓరకొద్దే బాగుంది అనుకున్నాను. ఇప్పుడు ఓరకొంటున్నాడా? నాకు ఓరకొద్దు, ఎందుకంటే నీ దగ్గర ఓరక తీసుకున్నాను అనుకోండి, నేను రాజును కాబట్టి అధికారం కాబట్టి తీసుకుంటాను, కానీ నా మీద మళ్ళీ ఎవరికి అత్తనం చేస్తాడు, ఆయన మళ్ళీ మెడ మీద మడిక్కే మళ్ళీ ఇంతమందిని నష్టపరుచుకోకుండా ఓరకొద్ది డబ్బులు ఎంత కొంత చెప్పమంటే అక్కడ ఏం జరిగింది చూడండి. క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకుంటాను కొందునని వర్ణానుతో చెప్పాలి. వర్ణానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారు అతనికి ఇచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలిపీఠం మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యక్షమై ఉత్తరం ఇచ్చెను. దేవుడే దావీదుకు ప్రత్యక్షం అవ్వే విధంగా దావీదు మారిపోయాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో ఈ తెగులును ఆపేస్తున్నాను. దూతతో అన్నాడు, నీ కత్తి తీసి నీ వరలో వేసిపెట్టు. అంటే పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చిందో అప్పుడు నీ మీద ఉన్న శాపం పోతుంది. పశ్చాత్తాపం రావాలి. అంటే దావీదుకు కొత్తగా నమ్ముకున్నాడు దేవుడిని. ఏమన్నా ఇప్పటికి ఆల్రెడీ ఎన్ని సంవత్సరాలు అయినా, 30 సంవత్సరాలు అయినా అతను రాజు చేసినప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి, అతను వయసు వచ్చినప్పటి నుంచి దేవుడిలో ఉన్నవాడే మనలా. మన కొరకు ఒకడు ఎన్నో రోజుల నుంచి దేవుడిలో ఉన్నవాళ్ళమే. అప్పుడప్పుడు మనకు కూడా ఒక లోకం మీద ఆశలు వస్తాయి. ఎలాగనే వచ్చిన ప్రతిసారికి దేవుడు ముట్టక్కా చేసినప్పుడు పశ్చాత్తాపడాలి మనం. ఆ పశ్చాత్తాపడేటప్పుడు ఏమన్నాడు తెలుసా? దానికి క్రయధనముగా ఒక పొలం కొని ఆ పొలం దగ్గర బలిపీఠం పెట్టి ఆ బలిపీఠం మీద బలి అర్పించి, దేవా నేను చేసిన పాపములు క్షమించు. ఎక్కడైతే దేవుని యొక్క బలిపీఠం కట్టాడో అక్కడే ఏం జరిగింది తెలుసా మీ అందరికి? దినవృత్తాంతం 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతం 2వ అధ్యాయం 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన వర్ణాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించని. ఎక్కడ కట్టాడంట? ఎక్కడైతే తెగులు ఆగిపోయిందో, ఎక్కడైతే దేవుడు దావీదుకు ప్రత్యక్షమయ్యాడో, ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అక్కడే పునాదేసి మళ్ళా మందిరాన్ని ప్రారంభించాడు. ఎందుకంటే దేవా ఈ మందిరముల దగ్గర మా తండ్రి ప్రార్థన చేసినప్పుడు నీవు మా మీదికి వచ్చిన తెగులును పారదోలావు. అందుకని ఆ మందిరం వైపు తిరిగి మీరు ప్రార్థన చేసినప్పుడు పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన కావాలి. మేమేం తప్పులు చేయలేదంటారు. వారం ఎన్ని పొరపాట్లు చేసుకుంటాం. దేవుడిని పక్కన పెట్టి చేసిన ప్రతి ఒక్కటి తప్పే.
ఉన్న ఈ జీవితం దేవుడి కోసమే నేను ఎన్నోసార్లు చెప్పుకుంటాం. ఇలా ప్రార్థన చేస్తూ నోట్లో నుంచి ఫ్లోలో వస్తుంది ప్రార్థన వచ్చింది కాబట్టి వాగేస్తున్నాం. వాగిన ప్రతి దాన్ని ఆయన లెక్క చేస్తున్నాడు. నువ్వు పలుకు ప్రతి మాట అది చెడ్డదైనా మంచిదైనా లెక్క అప్ప చెప్పాలంతే. మాట ఇచ్చేటప్పుడు మనుషులు వింటారని నేను మాట ఇస్తాను, దేవుడికే నేను సాక్షిగా బతుకుతాను అనొచ్చాడు మీరు వింటారని. కానీ ఈ మాట ఎవరికి దృష్టిలో పోయింది? నేను దేవుడి కోసమే బ్రతకపోతే రేపు నన్ను దేవుడు కొడతాను. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, దావీదు పశ్చాత్తాపడ్డాడు. తెగులు ఏమైందా మా దేశం మీద ఆగిపోయింది. దావీదు ఎలాంటి పశ్చాత్తాపడ్డాడు? వాళ్ళకు కాదే ఆ తెగులు నాకు రప్పించమన్నాడు. ఎందుకంటే తప్పు చేసింది నేను. ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోతుంటే దావీదు ప్రశాంతంగా ఉన్నాడమ్మా? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ మీ కుటుంబంలో మీ బంధువుల మధ్య ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారా? నిద్ర వస్తుందా? అప్పుడు మీరేం ప్రార్థన చేయాలి? ఆ శిక్ష ఏదో వాళ్ళ కాదయ్యా నాకి నన్ను దేశపోసారి వాళ్ళు ఎక్కడంటే నాకు ఎందుకు నేను చూడలేకపోతే నన్ను చేసుకోమని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడి నీ ప్రార్థన నిజంగా నువ్వు చేసిన ప్రార్థన ప్రకారం నువ్వు నడుచుకుంటావని అనిపిస్తే అప్పుడు ఆ ప్రదేశంలో తెగులాగిపోతుంది. నువ్వేమనుకుంటున్నావు? నా గాదిలో వాళ్ళకే వచ్చింది అనుకున్నావు, పక్కనోడికి వచ్చిందంటే నేను ఏడిపోతున్నాను అని అంటాను. అప్పుడప్పుడు అంటాడు రోగం వచ్చినడికి ఏమమ్మా శుభ్రంగా టాబ్లెట్ వేసుకుంటాడు, బెడ్ మంచం మీద పడుకుంటాడు, బ్రెడ్ తింటుంటాడు, ప్రశాంతంగా నిద్రపోతాడు. అక్కడ డబ్బులు తేవటానికి ఈడికి తిరగటానికి ఆడికి తిరగటానికి తిరిగేది నీకే కదా కాళ్ళు నొప్పులు. వాడికే ప్రశాంతంగా ఉంటారు, నీకే. నిన్ను అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు దేవుడు ఉంచాలనుకో. అందుకని నీకు నాకు బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న ఒక మాట ఏంటంటే, మాట ఇచ్చాం తప్పాడు. దావీదు మా ఊర్లో మాట ఇచ్చాడు, తప్పాడు. తప్పిన ప్రతిసారి కొట్టాడు, ఈసారి మాత్రం గట్టి తీర్మానం తీసుకున్నాడు. ఈరోజు నువ్వు నేను మాట ఇస్తాను, తప్పిపోతున్నావా లేదా? తప్పిపోతున్నా లేదా? ఎన్నిసార్లు ఇచ్చారు మాట? నా ఊపిరి ఉన్నంత కాలం దేవా నీ పనిలోనే ఉంటాను. దేవుడు అనుకున్నాడు నిజంగానా? అవును. వెంటనే ఏమన్నాడు తెలుసరే? రమ్మన్నాడు. ఎవరిని? మన మీదకే పిలుస్తాడు. రమ్మన్నాడు. కట్టెక్కడి వచ్చాడు. ఏందయ్యా అలాగే శాంతం అంట ఈ మతంతా ఓ ప్రార్థన చేద్దంటే ఒకసారి 4 సార్లు మీరు మాట్లాడుతున్నాడు. కట్టెక్కడి వచ్చింది. రాగానే ఏం పెట్టింది? కడుపు నొప్పి, కాలు నొప్పులు, లోకాసులు, డబ్బు సంపాదన ఏది పెట్టేసింది. ఏందమ్మా అంటే, నీకేమయ్యా నా బాధ తెలుసా? నీకు అర్థం కాదా? మీరు అప్పుడప్పుడు అనుకుంటారు మాకే బాధలు వచ్చాయి నీకు రాదంటే, నాకంటే మీరు ధన్యులు. ఇబ్బందులు వచ్చాయి మీరు నిలబడ్డారు కాబట్టి మీరు దరిద్రులుగా మారేరేమో, కానీ నిలబడకుండా దేవుళ్ళు పదావిధిగా ఆదివారం అనకుండా శనివారం అనకుండా దేవుడి మందిరం ప్రకారం ఉంటే మాకంటే మీరు ధన్యులు అని చెప్తాను. అటాక్ నా మీదకి రాలేదంటే నేను ఇంకా ఆ రేంజ్లోకి రాలేదంటున్నారు. నీ మీదకి అటాక్ వచ్చిందంటే నీ రేంజ్లోకి వచ్చి ఉంటాను. ఒకవేళ మీ స్టార్టింగ్ పొజిషన్లో అయితే అవి మాకు తగిలిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాము, మీకు ఇప్పుడు తగులుతున్నాయంట. కానీ దెబ్బ తగిలిందని పని అనుకుంటావా? కాలు నొప్పి వచ్చాను పని ఒక మంది బాగలేదు కదా పని అనుకుంటున్నాం. నేను జీవితాంతం చేయలేదు పని అనుకుంటున్నాం. కానీ ఏం అనుకుంటాం? దేవుడిని అనుకుంటాం. అది వాడు కొన్నాడు తెలివి. కానీ దేవుడు వాడినే పిలుస్తున్నాడు. ఒకరిని పిలిస్తే బాగుండు. ఎందుకు వాడినే పిలుస్తాడు? ఎందుకక్క వాడిని ఎందుకు పిలుస్తాడు చెప్పండి? వాడు చెప్పినట్టు చేస్తాం మనమా? వాడు చెప్పినట్టు చేస్తాం మనం చేయమన్నా? వాడిని ఎందుకు పిలుస్తాడంటే చెప్తానంటువా, వాడికి కనికరము జాగ్రత్త అయ్యి ఉండదు, మన దేవుడికి ఉంటది కాబట్టి. మన దేవుడు కొట్టవచ్చు, కానీ ఆయన కొట్టినప్పుడు అలా పాపం ఏం కొడదామని అనుకుంటాం. అంతే కదమ్మా? ఏం కొడదామని పాపం కొడితే గట్టి కొడితే సత్తాడు. కానీ వాడి చేతికి అప్పగిస్తే దేవుడు 2 నిమిషాలు అడతాడు, తిరుగుతాడు, అంతే నీ ఇష్టం అంటాడు. కొట్టిన తర్వాత అప్పుడు మన నోట్లో నుంచి ఏమవుతుంది? ప్రభువా అంటే ఇప్పుడు దాకా గుర్తులేనా? జైలు లేపించి మాటల్లోని పోలీసులు కొడుతుంటే అప్పుడు అంటారు దండం పెడితే ఒకసారి బయటికి తీసుకుపోతానా? అంతమంది పిలిచినా ఇండ్రు దండం పెడతారు. మరి కొట్టితే గాని ఇండ్రు. ఆ కొట్టేది దేవుడు కొట్టకుండా దెయ్యాలు చేత కొట్టేస్తున్నాడు దేవుడి. మీరు అనొచ్చు నిజంగానే అంటే ఏవే దానికి ఉదాహరణ. ఈరోజు దావీదే దానికి ఉదాహరణ. ఈరోజు మీ దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క సమస్యలే దానికి ఉదాహరణ. ఆ సమస్యలలో మీరు ఏమైపోయారు తెలుసా? ఆగిపోయారు, కానీ ముందుకు సాగ అక్కడే ఉంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఎక్కడ తెగులు వచ్చిందో అక్కడ ఏం కట్టించాడు? ఎక్కడ ఆగిపోయిందో అక్కడ ఏం కట్టించాడు?
ఎక్కడ నీ జీవితంలో నువ్వు వెనుకబడిపోయావో అక్కడ నుంచే మళ్ళా ప్రారంభించు. అపవాది కానీ తొక్కుకొని బయటకు రావాలి, తొక్కేసి పైకి రావాలి, అంతేగాని వాడిని చూసి భయపడుతూ ఎన్ని రోజులు భయపడుతుంటామా? భయపడుతుంటే ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి? సీనా భయపడతాం. అది తింటే ఏమన్నా అవుద్దాం అంటే ఎన్ని రోజులు భయపడతాం? ఒకసారి తొక్కేసి బయటకు వస్తే కదా పోయేది. నిద్ర కాస్తే ఏమన్నా అవుద్దాము, రాత్రి అంటే ఏమన్నా అవుద్దాము, నల్లకాలం అంటే ఏమన్నా అవుద్దాం అంటే వాడికి అదే పెడతాను. ఈసారి నుంచి నేను డిస్టర్బ్ చేయడానికి. ఒక్కసారి గెలిచి బయటకు వచ్చామనుకోండి, నేను చూస్తాడు భయపడతారా? నేను చూస్తే అమ్మ వాడితో చూగలరు. అప్పుడప్పుడు మీ కాడికి తమాష కొంతమంది వస్తుంటారు, చంపకేసి ఒకటి గట్టిగా నిక్కరండి మీ దగ్గర కొత్తరా, అమ్మ వాడితో చూగలరు కొట్టలేము. అపవాది గారు కూడా మనం చూసి వాడికి ఇది కలగాలి, అప్పుడు తయారవ్వాలి, అప్పుడు మీ దగ్గరికి రాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి ఇప్పుడు అపవాది గారు రాల. చివరి సమయంలో ఆయన వృద్ధాప్యం ఉన్నప్పుడు, అతనికి బాగా శరీస్తున్నప్పుడు అంట బహు సౌందర్యం కలిగినటువంటి ఒక శ్రవణ కాలం అమ్మాయిని తీసుకొచ్చి దావీదు కాడికి పెడితే ఆయన తప్పు చేయలేదంట ఆ సందర్భం. ఎందుకు? ఏ భయం ఉంది? మనం చనిపోయేటప్పుడు ఈ చిన్న సమయంలో నేను డిస్టర్బ్ అయిపోతే పరలోకం పోతే భయంతో ఏ తప్పు చేయలేదంట. కాబట్టి ఈరోజు ఒక హెచ్చరికగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. యాబాబు నుంచి దావీదుకి తెలియజేసినట్టుగా పరిశుద్ధాత్మ దేవుని నుంచి మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మనకు అనుకుంటాడు, నేను తక్కువే మీరు ఎక్కువే, ఒక్కసారి నా మాట నేను అంటాను. ఎందుకంటే యేసు ప్రభుకి ఏ స్వభావం ఉంది? తగ్గించుకునే స్వభావం. అవసరమైతే ఏమంటారు తెలుసా? మీ కాళ్ళు పట్టుకుంటారు, మీరు మారమంటారు. పట్టుకోలేదు కాళ్ళు. శిష్యులు పాదాలు కలిగి మరి బతిమారాడు, మారంట్రా. మనలో ఎందుకు రాలన్నారు? మనం ఎందుకు రావట్లేదు? ఏముంది ఒక నెగ్లెక్ట్ వచ్చేసిన జీవితం మనకు అర్థం కాల. ఒక్కసారి ఐసీయూలోకి పోయొచ్చు నన్ను అడగండి, బ్రతుకు తిరిగేందుకు వాళ్ళు చెప్తారు. బతుకు లోపల పోయి బయటకు వచ్చిన నన్ను అమ్మయ్యా అన్నట్టు మనకు జీవితం. కాబట్టి ఈరోజు మీ అందరూ చెప్తున్నా, మాట ఇచ్చి మరలా తప్పదు. ఒకవేళ ఈ రోజు అలా ఉంటే దావీదు చేసుకుంటున్న ప్రార్థన చేద్దాం. తప్పు చేసింది నేను, ఆ శిక్ష నాకు ఇయ్యి, నన్ను క్షమించి ఈ రోజు నుంచి నేను నీ పనిలో, అంటే నువ్వు చెప్పిన పనిని పైనున్న ఆ రాజ్యమును స్వతంత్రించుకునే వరకు నేను వెనుకడుగు వేయనని ప్రార్థన చేద్దాం. ఓకే, అందరం కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన ఎక్కిపోతాం.